నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। దేశ సమైక్యత ఐక్యత సోదరభావం పట్ల ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలి। 2K రన్ ప్రారంభించిన ఎస్పీ జానకి శర్మిల। ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ కార్యదర్శి। దేశ సమగ్రత పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ। కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు। సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుపుకునే ఏక్తా దివస్ సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ను ఘనంగా నిర్వహించారు। జిల్లా ఎస్పీ జానకి శర్మిల జెండా ఊపి ఈ 2K రన్ను ప్రారంభించారు। స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ రన్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగింది। అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశ సమైక్యత ఐక్యత సోదరభావం పట్ల ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలన్నారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు। ఆయన కృషి వల్లే భారతదేశం ఒక ఏకైక దేశంగా ఆవిర్భవించిందని, ఆయన చూపిన మార్గంలో నడిస్తేనే నిజమైన జాతీయ ఐక్యత సాధ్యమవుతుందన్నారు। कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले 10-12 बार कर ले रहना न यार पीछे कितना भी कोई खींचे। तस है ना मस है जी जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही पत्थर है। कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खद्दर में छींटे में ढूंढो तो मिल जाओगे किताबों हीटों में। रंग है समाज बिखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होली रग रग मचल के बोली। दस है ना मस है जी जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही पत्थर है।
तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे गिल्लिया, चक दे हो चक दे गिल्लिया, चक दे हो चक दे गिल्लिया, चक दे हो चक दे गिल्लिया। మనము ఇక్కడ నిర్మల్ పట్టణంలో ప్రజల భాగస్వామ్యంతో 2K రన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో చాలామంది పిల్లలు, స్టూడెంట్స్, తర్వాత వాకింగ్ అసోసియేషన్ వాళ్ళు, రన్నింగ్ వాళ్ళు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. పోలీసులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ఏకతా స్ఫూర్తిని నింపుతూ కొనసాగించిన ఈ రన్ సక్సెస్ఫుల్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తాను. ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ కార్యదర్శి విభు నాయర్ అన్నారు. శుక్రవారం కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ కార్యదర్శి విభు నాయర్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో ఎంపికైన పలు బ్లాకుల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. దేశ సమగ్రత పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీరావు పేర్కొన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధిలో ఇందిరాగాంధీ పాత్ర అమోఘమని కొనియాడారు. దేశం అభివృద్ధికి ఇందిరాగాంధీ అనేక కార్యక్రమాలు చేపట్టారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహిళ అని కొనియాడారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత పరిరక్షణ కోసం వారు చివరికి తన ప్రాణాలు సైతం దారవోసినటువంటి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ దేశ ప్రధానిగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాజుల రాజభరణాలు రద్దే కానివ్వండి, బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, ఇంకా అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ల్యాండ్ సీలింగ్ లాంటి చట్టాలను కూడా తీసుకొచ్చి పేదలకు ఈ దేశ సంపదను పంచాలన్న ఆలోచనతో వారు ఎంతో గొప్పగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి గారు. ప్రపంచంలోనే ఒక గట్టి మహిళగా, ఒక ఉక్కు మహిళగా మరి పేరు తెచ్చుకున్నటువంటి ధీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణ కోసం విచ్ఛిన్నకారుల తూటాలకు తన ప్రాణాన్ని బలి చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వారి రక్తంతో బలోపేతమైనటువంటి ఈ దేశ సమైక్యత సమగ్ర పరిరక్షణ కోసం మనమంతా మరి నడుము బిగించి ముందుకు పోవాలా, వారి ఆశయాలను కొనసాగించి ఈ దేశం యొక్క సమగ్రత సమైక్యత అన్నింటిని కూడా కాపాడుతున్న బాధ్యత ఈ దేశ యువకులుగా మీ అందరిపైన ఉందని చెప్పి మీతో మనవి చేస్తున్నాను. సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో దళితుల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించిన గ్రామ వీడి సభ్యులపైన చర్యలు తీసుకోవాలని, దళితులకు చెందిన భూమిని తిరిగి అప్పగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం దళితుల పట్టా భూమిలో దౌర్జన్యంగా మట్టి రోడ్డు వేశారని, దానిని వెంటనే తొలగించి బాధితులకు న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. 24 గంటల్లో మట్టి రోడ్డు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల రంజిత్, వెంకటస్వామి, రవి, సుధీర్, రమేష్, ముత్యం, చిన్నగంగన, నడిపి నరసయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో దళితులు కానీ మిగతా ఎవరైనా కానీ ఏదైనా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒకటే రోజులో వచ్చేసి ఇక్కడున్న కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎస్పీ గారు కూడా వచ్చేసి మరి ఆ విగ్రహాన్ని తొలగించి ఆ ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ అధికారులు మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళితుల భూములు, పట్టా భూములు, ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళితుల జాతి పైన ఒక వీడీసీ వర్గం వారందరూ దాడి చేసి మరి అన్యాయంగా మట్టి రోడ్డు నిర్మిస్తే 2 రోజులు అవుతున్నా కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే వీరు దళితులు అని చెప్పేసి చిన్న చూప, వీళ్ళతో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ భూముల్ని ఆక్రమించినా కానీ మేము హాయిగా మా ఆఫీసులలో ఏసీ రూమ్లలో పడుకుంటాం, కూర్చుంటాం అనేటువంటి ఇంకా అటువంటి భ్రమల్లోనే బతుకుతున్నారా అని మేము మాట్లాడుతూ ఉన్నాం. 2 రోజులుగా వస్తుంది, పక్కన ఇటు పసుపు ఉంది, అటు వరి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ 2 పంట పొలాలకు వెళ్లాల్సినటువంటి కాలువను అన్యాయంగా మట్టేసి కూడిపేసినా కానీ మరి వీళ్ళు జేసీబీలు తీసుకొచ్చేసి ఎంఆర్ఓ గారు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సర్వే చేయించి ఈ రోడ్డును తొలగిస్తలేరు, ఆ పంట కాలువను ఎందుకు అందిస్తలేరు, నీరు ఎందుకు అందిస్తలేరు,
ఇది కేవలం దళితుల భూములు కాబట్టే మీరు వివక్ష చూపిస్తున్నారా? వెంటనే మీరు 24 గంటలలో చర్యలు తీసుకొని ఈ మట్టి రహదారిని తొలగించేసి ఆ పంట పొలాలకు కాలువ నీరు అందించకపోతే మేము రేపు సోన్ ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. నిర్మల్ పట్టణంలోని ఆల్ఫోర్స్ కళాశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 5వ స్టార్ రేటింగ్ రాబడించడం పట్ల ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం అభినందించారు. ఈ విశిష్ట గుర్తింపు సాధించడంలో కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి దూరదృష్టి, నాయకత్వం, అపార శ్రమ, నిబద్ధతతో ప్రేరణ ఇచ్చాయని కొనియాడారు. ఈ విజయం ఆల్ఫోర్ సంస్థలను విద్యారంగంలోనే కాక పరిశుభ్రత, శ్రేష్టతలను ముందుంజలో నిలిచిందన్నారు. నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట ఓంకారేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం సాయంత్రం శివునికి అభిషేకం నిర్వహించారు. ప్రతి ఏటా ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజ నిర్వహిస్తూ వస్తున్నారు. పూజారి శివచంద్రాచారి శివునికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उभयादिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలో శాంతినగర్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేపట్టిన 7 రోజుల కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సైతం నిర్వహించారు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్, మిషన్ శక్తి ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, గంగాధర్, అర్చన, శ్రీనివాస్, రమేష్, సుభాష్, హేమలత, రజిత, ఉమేష్, రెహమాన్, రవీందర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడిలి మహాపోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవానికి రావాలని డీసీసీ అధ్యక్షులు శ్రీ కుచాడి శ్రీహర్రావును శుక్రవారం ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భోజాగౌడ్ మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వేద పండితుల ఆధ్వర్యంలో అడిలి మహాపోచమ్మ పునఃప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని దిలావర్పూర్ మండలంలోని ప్లేయర్ స్కూల్లో, నిర్మల్ పట్టణంలోని విజయ స్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన పటేల్ దేశ ఐక్యతకు చేసిన కృషిని గుర్తు చేశారు. విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యత భావాలను పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ స్కూల్ కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, పేర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సాయి కిరణ్, కరస్పాండెంట్ కుంట వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Anniversary of Sardar Vallabhbhai Patel, India's Iron Man.
to unify the whole for 60 princely states shaping modern India. Let's pledge to uphold unity, integrity and harmony, embracing our diversity aspects. National unity by unite us that unity is our superpower. Sardar Vallabhbhai Patel legacy inspire us to work together, respecting different, promoting peace and progress. Let us celebrate shared values, traditions and history, making India strong and more united. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమైక్యత, ఐక్యత, సోదరభావం పట్ల ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలి. 2K రన్ను ప్రారంభించిన ఎస్పీ జానకి షర్మిల. ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ కార్యదర్శి. దేశ సమగ్రత, పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.